నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒక వీడియో, ఒక వార్త, ఒక విషయం దేశవ్యాప్తంగా డాక్టర్లకు సంబంధించినటువంటి, ముఖ్యంగా మహిళా డాక్టర్లకు సంబంధించినటువంటి అంశంపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఒకటి, బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయా లేదా అనేటువంటి అంశం. ఈ ఒక్కదాంతో ముడిపెట్టింది కాదు, బెంగాల్ రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వేరే వేరే రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అనేది పక్కన పెడితే, బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి సంఘటనలు, బంగ్లాదేశ్ లాంటి దేశంతో ఉన్నటువంటి బార్డర్ వల్ల వచ్చేటువంటి సమస్యలు, ఆ రాష్ట్రంలో అంతర్గతంగా వస్తున్నటువంటి శాంతి సమస్యలు, సందేశ్ ఖాళీ లాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మిగిలినటువంటి వాళ్ళు, నిజంగా ఒక అమ్మాయి పీజీ ట్రైనీ డాక్టరు రాత్రిపూట డ్యూటీ చేస్తున్నది గవర్నమెంట్ నడుపుతున్నటువంటి హాస్పిటల్లో. అదే ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక గేట్ కీపర్ లాగా పనిచేసి పోలీస్ ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి పోర్న్ సైట్స్కి అలవాటు పడి ఆ అమ్మాయి పైన కన్నేసి, అందరూ హాస్టల్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి భోజనానికో స్నాక్స్కో వెళ్తే అదే అదునుగా చూసుకొని అమ్మాయిని అతి కిరాతకంగా, దారుణంగా హత్య చేసి, రేప్ చేసి, ఇంకా చెప్పలేనటువంటి విషయాలు. అమ్మాయికి సంబంధించినటువంటి పోస్ట్మార్టం విషయంలో కూడా అనేకం వచ్చినాయి. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిదే పెద్ద చర్చ. నిజంగా ఇదే సంఘటన కనుక అయితే ప్రతి దాంట్లో రాజకీయాలు ముడిపెడదామా వద్దా అనేటువంటిది పక్కన పెడితే, మీకు ఇదే సంఘటన మమతా బెనర్జీ రాష్ట్రంలో కనుక జరిగి ఉండకుండా, ఏ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో కనుక ఇట్లాంటి సంఘటన జరిగి ఉంటే ఇవాళ ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఉదారవాదులు, ఎకోసిస్టము మొత్తం బయటకు వచ్చేది. మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నావు లాంటి సంఘటన మనకు జరిగింది కదా. ఏ రాష్ట్రంలో, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ మహిళపైనా సరే, ఏ అమ్మాయి మీదనైనా సరే, ఏ మాతృమూర్తి అయినా సరే ఎట్లాంటి అఘాయిత్యాలు చేసినా సరే అది ఖండించాల్సిందే, తప్పు పట్టాల్సిందే. అది ఇరాన్, ఇరాకు, సిరియా లాంటి సంఘటనలతో నుంచి మొదలు పెడితే నిన్న జరిగినటువంటి సంఘటన, మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన, దాని తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్లు, ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ, కానీ ఇట్లాంటి అనేకమైనటువంటి సంఘటనలు ప్రపంచంలో ఎక్కడా జరగడానికి వీల్లేదు. ముఖ్యంగా మన భారతదేశంలో సంస్కృతి పరంగా అతి విలువైనటువంటి, గొప్పదైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి మన దేశంలో రెండు అంశాలు. ఒకటి, ఆ హత్య చేసిన వాడు పోర్న్ సైట్స్కి తీవ్రంగా అడిక్ట్ అయిపోయాడు, బానిసగా మారిపోయాడు. ఒకటి, ఈ సోషల్ మీడియా వల్ల, ఒక స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చినటువంటి లాభం ఒక రకంగా ఉంటే, నష్టం జరిగితే ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. ఇదే అంశంలో మనం చర్చించుకోవాలి. రెండు, ద సోకాల్డ్ మేధావులు భారతదేశంలో, ఇదే ఏ యోగి లాంటి రాష్ట్రంలోనో, ఏ రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటన జరిగితే మాట్లాడిన మేధావులు దేశవ్యాప్తంగా ఉద్యమాలు, క్యాండిల్ లైట్ ర్యాలీలు, మిగిలినటువంటి సంఘీభావ ర్యాలీలు చేసినటువంటి మేధావులు ఇవాళ మమతా బెనర్జీ పరిపాలిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగితే ఎందుకు మాట్లాడడం లేదు? అయితే దీంట్లో నేను రాజకీయ కోణం తీయడం లేదు, కానీ గతంలో వాళ్ళు రాజకీయం చేశారు కాబట్టి ఇది గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత అంతే. బెంగాల్లో శాంతి భద్రతలు కట్టు తప్పాయి, పరిపాలన సాగడం లేదు, కేవలం బెదిరించి ఓట్లేసుకుంటున్నారనేటువంటి విషయానికి. అయితే ఇంకా మిగిలినటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం లేదా? ఎక్కడైనా జరుగుతున్నాయి. మీకు తమిళనాడులో కల్తీ సారా తాగి 67-68 మంది చనిపోయినారు. అదే కల్తీ సారా ఇంకెక్కడైనా జరిగితే ఎట్లాంటి సంఘటనలో ఎట్లాంటి మాటలు వచ్చేది? దేశవ్యాప్తంగా ఎట్లాంటి చర్చ జరిగేది? ఇవాళ హిండెన్బర్గ్ రిపోర్టు మీద దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ సంఘటన చిన్నదా? ఇట్లాంటి సంఘటనలు, సందేశ్ ఖాళీకి సంబంధించినటువంటి సంఘటన వస్తే అప్పుడు కానీ దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతున్నది, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి చరిత్ర, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాం. ఎంత దారుణం అంటే, అమ్మాయి ఫోటో చూపించడం లేదు, చనిపోయినటువంటి అమ్మాయి, పీజీ డాక్టర్, పాపం అమ్మాయి భవిష్యత్తు మీద ఎంతోమందికి సేవ చేయాల్సినటువంటి అమ్మాయి, తన భవిష్యత్తు బాగుండి
10 మందికి సేవ చేయాల్సినటువంటి ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి అమ్మాయిని ఒక కామాంధుడు అతి కిరాతకంగా, ఎట్లా అంటే ఈ ఆమెకు సంబంధించినటువంటి రిపోర్ట్లో, ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫైండ్ ఇదన్నీ మనం చదవాలంటే కూడా బాధాకరంగా, బ్లీడింగ్ ఫ్రమ్ బోత్ ఐస్, బ్లీడింగ్ ఫ్రమ్ మౌత్, ఇంజురీ ఆన్ ఫేస్ అండ్ నెయిల్, బ్లీడింగ్ ఫ్రమ్, ఇంకా ఇవన్నీ చెప్పాలంటే కూడా ఇంజురీ ఇన్ లెఫ్ట్ లెగ్, ఇంజురీ ఇన్ బెల్లీ, ఇంజురీ ఇన్ అవి నెక్, అసలు ఎట్లా అంటే అతి కిరాతకంగా చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటన. ఎందుకు? కేవలం తన ఒక స్మార్ట్ ఫోన్లో ఒక ఫోన్ వీడియోస్కి అలవాటు పడ్డటువంటి ఒక వ్యక్తి ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు, దిగజారుతాడు, తన మనస్థితిని కోల్పోతాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. అమ్మాయి లాంటి సంఘటనలు జరగకూడదు, కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు దీని నుంచి మనం ఏం గుణపాఠాలు నేర్చుకోవాలి? ప్రభుత్వాల పరంగా, కుటుంబాల పరంగా, జాతి పరంగా ప్రతి అంశాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇదే. కట్టుదిట్టం లేనటువంటి టెక్నాలజీ వల్ల మన భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక అదుపు లేనటువంటిది అయితే 90% మంచి జరిగి 10% మాత్రమే చెడు జరుగుతుందా అనేటువంటి ఆలోచన పైన కూడా చూడాలి. అయితే ప్రతిదీ వెంటనే రియాక్ట్ కాకపోయి ఉండొచ్చు, ఇంకొకసారి అవుతుండవచ్చు, ఇంకా ప్రతిదీ హత్యలు మానభంగాల దగ్గరికి దారి తీయకపోవచ్చు, ప్రతిదీ దోపిడీలే కాకపోవచ్చు. మనిషి చెడిపోవడానికి చిన్న పిల్లల నుంచి, ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ల నుంచి రక్షించండి. మన చిన్న పిల్లలని ఈ స్మార్ట్ ఫోన్ల నుంచి రక్షిద్దాం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయమైనటువంటి మేధావులు, నాయకులు దేశవ్యాప్తంగా రాజకీయం మాత్రమే చేస్తూ వేరే ఒక్కొక్క రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనను ఒక్కొక్క రకంగా చూసేటువంటి అపర మేధావులు ఒక్కసారి స్పందించాలి, మాట్లాడాలి. ఇప్పటికీ ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఎన్నికల తర్వాత జరిగినటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి హింస, మానభంగాలు, ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి పార్టీ ప్రోత్సహించినటువంటి మానభంగాలను మనం చూసినాం. అదొక విడ్డూరం. పక్క దేశం బంగ్లాదేశ్ నుంచి అదుపు లేకుండా వలసలు వస్తున్నటువంటి, అక్కడ స్వేచ్ఛగా ఉన్నటువంటి ఈ దేశంలోకి వస్తున్నటువంటి బెంగాల్లో ఇష్టారాధన చేస్తున్నటువంటి వాళ్ళను ఇక్కడ వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డు పొంది, ఎన్నికల గుర్తింపు కార్డు పొంది ఓట్లు వేసి వెళ్తున్నటువంటి వాళ్లకు మనం ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా వాళ్ళను గౌరవిస్తూ ఈ దేశపుత్రులను మనం ఇబ్బంది పెడుతున్నామనేటువంటి అంశము. ఇట్లా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఈ అంశం ద్వారా అన్ని అంశాలు, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయికి సంబంధించినటువంటి తర్వాత పోలీసులు నిర్లక్ష్యం వహించారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించింది. దారుణమైనటువంటి విషయం అది. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వము స్పందించలేదు సరిగ్గా. 3-4 రోజుల పాటు తాత్సారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లంతా కూడా తమ వృత్తిని వదిలి నిరసన తెలిపితే కానీ అప్పుడు కానీ బెంగాల్ ప్రభుత్వం స్పందించలేదంటే ఒక మహిళా నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు సందేశ్ ఖలీలో రేపులు చేస్తుంటారు. ఎన్నికల తర్వాత తమకు ఓటైనటువంటి మహిళల మానాలను దోచేస్తుంటారు, వాళ్ళ ప్రాణాలను తీసేస్తుంటారు. ఇది మన భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలే. మనం ఒక్కసారి ఆ బెంగాల్కు సంబంధించినటువంటి అంశాలను దేశవ్యాప్తంగా చర్చలోకి పెడదాము. కుహనా మేధావులారా, కుహనా లౌకికవాదులారా, ఏమైంది? గతంలో జరిగినటువంటి రేప్ సంఘటనల కోసం దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కేవలం మీ రాజకీయం మాత్రమే, మీ అపీజ్మెంట్ మాత్రమే.